గుడ్ మార్నింగ్ అండి. ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్‌లో పార్ట్ 1లో కెమికల్ రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు పార్ట్ 2లో కెమికల్ ఈక్వేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. దానికోసం మనం ఇప్పుడు ఒక యాక్టివిటీని చేద్దాం. ఇంకా నేను దీన్ని చేస్తాను థమ్స్ కట్ చేసి దీంట్లో వేయాలి. దాన్ని క్లోజ్ కదా కాలేదు, మంటలోనే ఉంచాలి. మంటలోనే ఉంచాలి, చివర ఉంచాలి. కొంటాను. దీన్ని క్లోజ్. ఇదొక కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్ మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే, మెగ్నీషియం రిబ్బన్‌ని తీసుకొని దాన్ని మనం ఎయిర్‌లో బర్న్ చేసినప్పుడు అది ఎయిర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక ప్రొడక్ట్‌ని ఫార్మ్ చేస్తుంది. ఇది ఈ కెమికల్ రియాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. దీన్ని మనం ఎలా చెప్తామంటే, వెన్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ ఇన్ ఎయిర్, ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇది ఈ కెమికల్ రియాక్షన్ యొక్క డిస్క్రిప్షన్. అయితే మనం ప్రతిసారి దీన్ని డిస్క్రైబ్ చేయాలన్నా లేదా రాయాలన్నా మనకి కష్టంగా ఉంటుంది. అదేవిధంగా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల ఈ కెమికల్ రియాక్షన్‌కి సంబంధించి, ఈ పర్టిక్యులర్ కెమికల్ రియాక్షన్‌కి సంబంధించి మనం సింపుల్‌గా రిప్రజెంట్ చేయడం కోసం మనం ఈ పర్టిక్యులర్ కెమికల్ రియాక్షన్‌లో ఇన్వాల్వ్ అయినటువంటి ఏవైతే రియాక్టెంట్స్ ఉన్నాయో, ఆ రియాక్టెంట్స్ అదేవిధంగా ప్రొడక్ట్స్‌ని మనం వర్డ్స్ రూపంలో రాస్తాం. అలా వర్డ్స్ రూపంలో రాసినటువంటి ఆ రిప్రజెంటేషన్‌ని మనం వర్డ్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రియాక్షన్‌కి సంబంధించి వర్డ్ ఈక్వేషన్‌ని మనం రాద్దాం. అయితే వర్డ్ ఈక్వేషన్ రాయాలి అంటే ఈ కెమికల్ రియాక్షన్‌లో మనకి రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటనేది తెలియాలి. సో, ఇక్కడ మనకి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ కింద చూసినట్లయితే మనం ఏం తీసుకున్నాం? మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం. సో, ఈ మెగ్నీషియం రిబ్బన్
ఇది ఒక రియాక్టెంట్. ఇది దేంతో కలిసింది? ఎయిర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్‌తో. ఇది కూడా ఇంకో రియాక్టెంట్ అన్నమాట. అంటే ఈ 2 రియాక్టెంట్స్ కలిసి మనకి ఏం ఫార్మ్ అయింది ఇందుట్లో? మెగ్నీషియం ఆక్సైడ్. అంటే ఇక్కడ ఫార్మ్ అయిన దాన్ని ఏమంటాం మనం? ప్రొడక్ట్ అంటాం అన్నమాట. ఓకే. సో మెగ్నీషియం ఆక్సిజన్ ఏమో రియాక్టెంట్స్, మెగ్నీషియం ఆక్సైడ్ ఏమో ప్రొడక్ట్స్. కాబట్టి ఇప్పుడు మనం వర్డ్ ఈక్వేషన్ రాయడం కోసం ఏం చేస్తామంటే వాటి పేర్లని ఇక్కడ రాస్తాం. ఏమేంటి రియాక్టెంట్స్? మెగ్నీషియం అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ నేమ్స్ని తర్వాత రాస్తాం అనమాట, అంటే చివర్లో. సో ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్. రియాక్టెంట్స్ కి ప్రొడక్ట్స్ కి మధ్య యారో మార్కుని ఉంచుతాం. అయితే ఈ యారో మార్క్ ఏం తెలియజేస్తుందంటే రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి అనేది ఈ యారో మార్క్ తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. సో ఈ 2 రియాక్టెంట్స్ని మనం ఇలా రాసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందువల్ల 2 రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి 2 రియాక్టెంట్స్ని సపరేట్గా చూపించడం కోసం 2 రియాక్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఈ 2 రియాక్టెంట్స్ సపరేట్గా చూపించడం కోసం వీటి మధ్యన ఈ రియాక్టెంట్స్ మధ్యన మనం ప్లస్ పెడతాం. సో అంటే ఇక్కడ మనకి మోర్ దెన్ అంటే 1 రియాక్టెంట్ కానీ ప్రొడక్ట్ కానీ ఉన్నప్పుడు వాటి మధ్యలో మనం ప్లస్ గుర్తుని పెడతాం. ఈ విధంగా మనం వర్డ్ ఈక్వేషన్ని రాస్తాం. సో వర్డ్ ఈక్వేషన్లో మనకి ఏముంటాయంటే రియాక్టెంట్స్ యొక్క నేమ్స్, ప్రొడక్ట్ యొక్క నేమ్స్ ఉంటాయన్నమాట. ఈ వర్డ్ ఈక్వేషన్ని మనం ఇంకా సింపుల్ ఫామ్లో రాయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఈ వర్డ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ వీటి యొక్క సింబల్స్ని, ఫార్ములాస్ని మనం రాసినట్లయితే ఈ వర్డ్ ఈక్వేషన్ ఇంకా సింపుల్గా మారుతుంది. అప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో ఈ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబల్స్ అండ్ ఫార్ములాస్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ కెమికల్ రియాక్షన్కి సంబంధించి మనం కెమికల్ ఈక్వేషన్ని రాద్దాం. మనకి వర్డ్ ఈక్వేషన్ తెలుసు. వర్డ్ ఈక్వేషన్ ఏంటి? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం యొక్క సింబల్ ఏంటి? Mg మనకు తెలుసు. అదేవిధంగా ఆక్సిజన్ సింబల్ O. కానీ ఆక్సిజన్ యాటమ్గా ఎగ్జిస్ట్ అవ్వదు, మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా O2 కాబట్టి O2 రాస్తాం. తర్వాత గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. దాని ఫార్ములా ఏంటంటే MgO. ఈ విధంగా Mg ప్లస్ O2 గివ్స్ రైస్ టు MgO. ఈ విధంగా ఆ పర్టికులర్ రియాక్షన్కి సంబంధించినటువంటి కెమికల్ ఈక్వేషన్ని రాస్తాం. దీన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. సో ఈ విధంగా కెమికల్ రియాక్షన్ నుంచి మనం కెమికల్ ఈక్వేషన్ని రాయొచ్చు. ఈ కెమికల్ ఈక్వేషన్ యొక్క యూజ్ ఏంటంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది రాయటానికి, చదవటానికి, ఎన్నిసార్లు అయినా చదవటానికి ఈ విధంగా మనం ఒక కెమికల్ రియాక్షన్కి సంబంధించి కెమికల్ ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఇది కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగానే, కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్లో మనకి ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది, కానీ కెమికల్ ఈక్వేషన్లో గివ్స్ రైస్ టు ఉంటుంది, అంటే యారో మార్క్ ఉంటుంది అనమాట. ఈ యారో మార్క్ను మనం గివ్స్ రైస్ టు అని చదవాలి. సో అదే దీనికి దానికి తేడా అనమాట. థ్యాంక్ యూ.